పూరాలుకల్ తెలంగాణ ప్రభుత్వం గదర్ సినీ అవార్డులను ప్రకటించింది. ఈ ప్రకటన సినీ వర్గాల్లో అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గత ఏడాది ప్రారంభమైన ఈ పురస్కారాల పరంపర ఈసారి మరిన్ని ప్రతిష్టాత్మక విభాగాలతో ముందుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో సినీ కళాకారులకు గదర్ అవార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు నిలిచిపోయిన ప్రభుత్వ పురస్కారాల సాంప్రదాయం రేవంత్ రెడ్డి సర్కార్లో మళ్లీ ప్రారంభం కావడంతో కళాకారులకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈసారి ఉగాది రోజున సినీ తారల సందడితో ఈ వేడుకను అత్యంత వైభవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గదర్ ఫిలిం అవార్డ్స్ 2వ విడత విజేతలను జ్యూరీ ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు, రమేష్ ప్రసాద్ కు రఘుపతి వెంకయ్య అవార్డు, కమల్ హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, అశ్విని దత్ కు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, జయసుధకు ఏఎన్ఆర్ అవార్డును ప్రకటించింది. ఫీచర్ ఫిలిమ్స్ లో భాగంగా ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ నటుడు నాగచైతన్య, ఉత్తమ నటి రష్మిక మందాన, ఉత్తమ దర్శకుడు సాయిలు, ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా కోట్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ స్క్రీన్ ప్లే అనిల్ రవిపుడి. ఓవైపు గదర్ అవార్డులపై సినీ రంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అవార్డులను మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకలో ప్రదానం చేయనున్నారు. స్పెషల్ జ్యూరీ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మిరెడ్డి భరద్వాజ్ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డులను ఎంపిక చేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.